ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి నియోజకవర్గంలో ప్రజాభవన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఈరోజు 8వ విడత సీఎంఆర్ఎం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటివరకు 8 విడతల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 36 కోట్లు, సీఎంఆర్ఎం చెక్కులు 8 కోట్ల 60 లక్షల చిల్లర పండించుకున్నాం. దాంతోపాటు వనపర్తిలో జరిగిన అభివృద్ధి మీద, వనపర్తిలో జరగబోయే అభివృద్ధి మీద, వనపర్తికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేసిందని ఎక్స్ప్లెయిన్ చేసినాం. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని బోధపెట్టి 0 చేస్తున్నారు. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని ప్రజల కోసం చేసిన ఆ బీఆర్ఎస్ పార్టీని చీపులతో నడిచినట్టు క్లీన్గా రోడ్లు నడిచినట్టు ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తారని మా ప్రజలందరూ ఐక్యంగా ఉండడం, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించాలని అడిగారు.